అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నగిరి మాజీ ఎమ్మెల్యే రోజా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్ష పార్టీ రోజా యొక్క వైఖరిని నిరసిస్తూ మరోవైపు అధికార పార్టీ ఒకరిపై ఒకరు దూషణలు చేసుకునేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జోనల్ ప్రెసిడెంట్ శ్వేతారెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు భానుప్రకాష్ వ్యాఖ్యలను ఎట్లా చూడాలి? అసలు తెలుగుదేశం అయితే ఏమి, కూటమి ప్రభుత్వం అయితే ఏమి, వాళ్ళ నాయకులకు అసలు మహిళలంటే గౌరవం అన్నది లేదనే దానికి ఎన్నో నిదర్శనాలు. వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారంలోకి రాకముందు కూడా ఎప్పుడు కూడా మహిళలంటే గౌరవం లేకుండా వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారంటే వాళ్ళ నోటికి అడ్డు అదుపు ఉండదు. నిన్న ఆయన ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి ఒక అధికార ప్రతినిధి అయి ఉండి ఆయన నగరికి మహిళా లీడర్ అయినటువంటి ఆమె మాజీ మంత్రి కూడా అలాంటి రోజమ్మ గారి మీద అలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం నిజంగా బాధాకరం. మేమంతా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళా లోకమంతా కూడా అనుకుంటుంది, ఇంతకుముందు జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలకు ఎంతైతే గౌరవం ఇచ్చారో ఇప్పుడు అసలు గౌరవం అన్నది లేదు. మహిళలకి కనీసం రక్షణ కూడా లేదు. వాళ్ళను ఏమన్నా పట్టించుకునే దిక్కు లేదు. లాస్ట్కు ప్రభుత్వం ఎప్పుడు కానీ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి ప్రభుత్వ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరిని ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరిని కూడా ప్రజలను రక్షించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వాళ్ళే రక్షించలేకుండా వాళ్ళే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారంటే ఇంకా మహిళలంతా గోడు ఎవరికి చెప్పుకోవాలి? ఒక మాజీ మంత్రి అయినటువంటి రోజా గారికే అలాంటి పరిస్థితి వస్తే సామాన్య మహిళలు అయినటువంటి మా అందరి పరిస్థితి ఏమని మేమందరం కూడా భయపడే పరిస్థితులు వచ్చాయి. అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి మీ నాయకుల్ని ఇప్పుడు జైల్లో ఊసలు బెల్లెక్క పెట్టిన పరిస్థితి, అధికార పార్టీ ఎమ్మెల్యే మాట్లాడడాన్ని ఎట్లా చూడాలి? ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా మా వైసీపీ నాయకులు ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా మహిళల గురించి కానీ ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడలేదు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే మాట్లాడారు మా మహిళా నేతలపైన. ఇంతకుముందు రోజా గారి గురించి కూడా చాలా మాట్లాడారు. ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరి గురించి మాట్లాడారు. కానీ అలాగే వాళ్ళు ఎవరు మాట్లాడినా ఇప్పుడు కేసులు పెట్టడం, ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం, ఎవరైతే స్ట్రాంగ్గా కనిపిస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టడము, లేదు అంటే ఇలాంటి మాటలు మాట్లాడి వాళ్ళను వ్యక్తిత్వ హననం చేయడమే పనిగా పెట్టుకున్నారు తప్ప వాళ్ళకి సంక్షేమం పట్టదు, అభివృద్ధి పట్టదు, మహిళలు పట్టరు, వాళ్ళకి ఓట్లు వేసిన ప్రజలు పట్టరు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఏడ్పించి బయటకు పంపించారు, భువనేశ్వర్ పట్ల కూడా అనుచితంగా మాట్లాడారనేది కదా ప్రధానంగా మీ నాయకుల మీద కేసులు. అలాంటి సిచ్యువేషన్లో ఎట్లా చూడాలి? భువనేశ్వరమ్మని అనింది కాదు కానీ ఏవైతే జరిగాయో అప్పుడు పరిణామాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మనకందరికీ తెలుసు ఆయన ఎంత నటుడో. ఆయన వలవలా ఏడ్చుకుంటూ చిన్నదాన్ని ఇంత పెద్దగా చేసి ఏదో మీడియా ముందుకు వచ్చి చిలువను పలువలు చేశారని మనకందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడు జరిగింది కాదు. మొన్న చేబ్రోలు కిరణ్ అనే అతను భారతమ్మ గారి మీద సాక్షాత్తు ఆమె ఒక ముఖ్యమంత్రికి భార్యగా ఉండింది, అలాగే ఒక ముఖ్యమంత్రికి కోడలు. ఆమె ఒక గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన భారతమ్మ గారి గురించి ఆ చేబ్రోలు కిరణ్ ఎన్ని మాటలు మాట్లాడాడు. అప్పుడు తెలీదా ఈ కూటమి నాయకులందరికీ మహిళలకు ఎలాంటి గౌరవం ఇవ్వాలన్నది? అంటే మరోవైపు రోజా కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని దాని మీద కూడా విమర్శలున్నాయి, కేసులు పెట్టేదాకా పోయింది కదా, ఎట్లా చూడాలి? అంటే రోజమ్మ ఎట్లా అంటే ఆమె ఏదైనా కానీ గట్టిగా ప్రశ్నిస్తారు. ఏదైతే అన్యాయం జరుగుతున్నా ఏదైతే అక్కడ జరుగుతుందో, ఎందుకంటే ఆమె వైసీపీకి మహిళ ఫైర్ బ్రాండ్. ఆమె ప్రశ్నిస్తారు కాబట్టి ఆమెను టార్గెట్ చేశారు అంతే తప్ప వేరే రకం కాదు. ఆమె ఏదో మామూలు సాదాసీదాగా ఉండింటే ఆమెను ఎవరు పట్టించుకోరు. ఆమె ప్రశ్నిస్తుంది, అన్యాయం జరిగితే ప్రశ్నిస్తుంది. అందుకే అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మహిళల మీద అరాచకాలు పెరిగాయి, మానభంగాలు పెరిగాయి, మహిళలకు గౌరవం లేదు. ఈ సంవత్సర కాలం నుంచి మహిళ అంటే గౌరవం లేదన్నది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఇవన్నీ మానేసి మహిళకు గౌరవం ఇవ్వడం ఫస్ట్ మీరు నేర్చుకోండి. మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అందుకే మీరు ఫస్ట్ మహిళకు ప్రయారిటీ ఇవ్వండి, మహిళకు గౌరవం ఇవ్వండి అని మేమందరం కోరుకుంటున్నాం. మహిళల పట్ల అనుచితంగా మాట్లాడడం ఎవరు మాట్లాడిన తప్పే. అలాంటి వ్యవహారాలు చేసినటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని శ్వేతారెడ్డి చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జన చంద్రశేఖర్ హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.